పాటిల్ మరి చెప్పినట్టుగా కూడా ప్రచురించారు. ఇక మున్సిపల్ చైర్పర్సన్గా బండారి అనుష బాధ్యతలు స్వీకరించారు, అభినందించారు. అసెంబ్లీ ఇన్ఛార్జి కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు, కాంగ్రెస్ శ్రేణులు పట్టణ ప్రగతికి కృషి చేస్తామన్నారు నూతన చైర్పర్సన్ అనుష సతీష్. మనకి తెలుసు ఆదిలాబాద్లో ఈ రోజున మరి కాంగ్రెస్ పార్టీ ఇంత బలంగా ఎదిగి మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీని జెండాను రెపరెపలాడించడానికి ముఖ్య కారకుడు ఈ పర్సన్ కంది శ్రీనివాసరెడ్డి. ఆయన ఓనే దీక్షతో మరి ప్రతికూల ఘటనలు ఎదురైనప్పటికీ మనకు తెలుసు అద్భుతమైన బ్యాటింగ్ పిచ్ మీద ఎవరైనా బ్యాటింగ్ చేస్తారు, కానీ బౌలింగ్ పిచ్లో బ్యాటింగ్ చేసి 60-70 రన్స్ 80 రన్స్ కొట్టినా కూడా, సెంచరీ చేయిపోయినా కూడా 60-70 రన్స్ కొట్టి పార్టీ మరి మ్యాచ్ గెలుపుకి ఎవరైతే కారణమవుతారో అతనే సూపర్ హీరో. మనం కంది శ్రీనివాసరెడ్డిని అలా చెప్పొచ్చు. ఓ పక్క మహారాష్ట్ర నుంచి ఓటర్లందరూ కూడా మరి ఆదిలాబాద్ లోపలికి చొచ్చుకొచ్చి ఒకవైపు కొంత తప్పులు తరగగా నడుస్తున్నప్పటికీ ఎదురొడ్డు ఉండి కాంగ్రెస్ పార్టీకి మరి ఎవ్రీ టైం ఓట్ బ్యాంకును పెంచుకుంటూ తనదైన శైలిలో కష్టపడుతూ 3.5 సంవత్సరాల పాటు మరి అన్నదానాన్ని చేస్తూ 108 లాంటి అంబులెన్స్ సేవల్ని సొంత ఖర్చులతో మరి అంబులెన్స్ సేవల్ని అందిస్తూ ప్రజలందరినీ మన్ననలు పొంది మరి కాంగ్రెస్ పార్టీకి మరి మున్సిపాలిటీలో 11 పైన స్వీట్లు తీసుకొచ్చి ఆ తర్వాత మరి బీఆర్ఎస్తో కానీ లేదంటే మరి ఎంఐఎంతో కానీ సెక్యులర్ భావాలు కలిగిన పార్టీలతో మరి ముందుకు వెళ్ళి చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీకి రావడంలో కీలక పాత్ర పోషించారు మరి ఈయన కంది శ్రీనివాసరెడ్డి. అదేవిధంగా తన ముఖ్య అనుచరుడిగా ఉండి మరి ప్రజల కోసం సేవ చేసే మరి అనుష సతీష్ ఎవరైతే ఉన్నారో, సతీష్ వారి భార్య, వాళ్ళకి ఆ చైర్మన్ పదవి రావడంలో కీలక పాత్ర పోషించి కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తున్న తీరు నా భూతో నా భవిష్యత్ అని కాంగ్రెస్ అగ్రనాయకత్వం రేవంత్ రెడ్డి కూడా మెచ్చుకున్న పరిస్థితిని మనమైతే గమనించవచ్చు. సో అనుష సతీష్కి కాంగ్రెస్ అయితే చెప్పారు. ఆదిలాబాద్ మున్సిపల్ సర్వతోముఖాభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష సతీష్ అన్నారు. శనివారం ఆమె పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. శాస్త్రోక్తక పూజల అనంతరం తన సీట్లో ఆసీనులయ్యారు. సర్వమత ప్రార్థనలతో ఆశీర్వచనాలు అందించారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జితో పాటుగా పలువురు కాంగ్రెస్ నేతలు, కౌన్సిలర్లు ఆమెకు అభినందనలు తెలిపారు. తనకు పదవి దక్కేలా కృషి చేయాలని కంది శ్రీనివాసరెడ్డితో పాటు ప్రతి ఒక్కరికి అనుష కృతజ్ఞతలు తెలిపారు. కృషి చేసిన వారికి 49 వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మున్సిపల్ అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమన్నారు. నూతన మున్సిపల్ చైర్పర్సన్కు అన్ని విషయాల్లో తగిన తోడ్పాటును అందిస్తూ ఆదిలాబాద్ను క్లీన్ అండ్ గ్రీన్గా తీర్చిదిద్దుతామని, అభివృద్ధి చేస్తామని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మొహమ్మద్ రోహిత్, కౌన్సిలర్లు, ఆత్మ చైర్మన్ సంతోష్రావు, డీసీపీ మాజీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, గంటర్ సుజాత, పట్టణ కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు అని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా కారేపల్లిలో ఘనంగా భోగ్ బండారో కార్యక్రమానికి హాజరయ్యారు. వైరా ఎమ్మెల్యే అని కూడా ప్రచురించారు. అదేవిధంగా బెల్లంపల్లి యువత క్రీడల్లో రాణించాలని బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ దావా స్వాతి రమేష్ అండ్ వైస్ చైర్మన్ రాగంశెట్టి సత్యనారాయణ కూడా మరి ఉన్నారని కూడా ప్రచురించారు. ఇక వేములవాడ కోరట్ల రోడ్డుకు మహర్దశ పట్టిందని 180 కోట్లతో 100 ఫీట్ల ఆధునిక రహదారి మంజూరైంది. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కృషి ఫలితం వేములవాడ సిరికొండ మధ్య రాకపోకలకు భారీ ఊరట లభించింది. అభివృద్ధికి కొత్త దారులు హర్షం వ్యక్తం చేశారు ప్రజలను కూడా ప్రచురించారు. ఇక తెలుసు ఏమైనా అవార్డ్స్ ఏవైతే మార్చి 15న గ్రాండ్గా ఇవ్వబోతున్నారు, దీనికి ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దీని గురించి కూడా ప్రచురించారు. ఇక గ్రామ పంచాయతీ పాలనలో సర్పంచుల పాత్ర చాలా కీలకమని మరి అదనపు కలెక్టర్ మా యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ అయితే చెప్పడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక ఇంటా బయట ఫర్నిచర్ ఇదే కొత్త ట్రెండ్ అని చెప్పి మరి ఫర్నిచర్ గురించి కూడా మరి ఇటీవైతే జరిగింది. ఇరాన్ యూనివర్సిటీలో మళ్లీ నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయని యుఏఈ సంచలన నిర్ణయం అనాథల కోసం 225 కోట్లు మరి యుఏఈ కట్టబెడుతుందని కూడా మరి ప్రచురించారు. ఇక స్పిరిట్ భామని రంగంలోకి దించుతున్న నాని అని కూడా ప్రచురించారు. ఇక మనకి తెలుసు టాలీవుడ్లో మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న నాని ప్రస్తుతం ప్యారడైజ్తో మరి బిజీగా ఉన్నారు. మరోవైపు ఓజీ సుజిత్ దర్శకత్వంలో త్వరలో ఓ మూవీని ప్రారంభించబోతున్నారు. ఇవి కాకుండా మరికొన్ని లైన్లు ఉన్నాయి. ఇలా కెరీర్ పరంగా మంచి ఫామ్లో ఉన్న నాని ఇప్పుడు ఓబోల్ బ్యూటీతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. పలు హిందీ చిత్రాలు నటించిన తృప్తి దిమ్రికి సందీప్ రెడ్డి వంగ తీసిన యానిమల్ మూవీ ఓవర్ నైట్ స్టార్డమ్ తెచ్చిపెట్టింది. బాలీవుడ్లో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీ అయిపోయింది. ప్రస్తుతం తనకు లైఫ్ ఇచ్చిన సందీప్ వంగ తీస్తున్న స్పిరిట్లో ప్రభాస్కి జోడీగా చేస్తుంది. మరి
మెయిన్ లీడా లేదా సెకండ్ హీరోయిన్ అనేది తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా ఇప్పుడు నాని చేయబోయే మూవీ కోసం తృప్తిని హీరోయిన్గా అనుకుంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే తృప్తి టాలీవుడ్ ఎంట్రీ చిత్రం ఇదే కావచ్చు. గత కొన్ని సినిమాలతో పాన్ ఇండియా మార్కెట్పై దృష్టి పెట్టిన నాని అందుకు తగ్గట్లే బాలీవుడ్లో మెల్లమెల్లగా గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం చేసిన ప్యారడైజ్లోనూ ఓ కీలక పాత్ర కోసం రాఘవ్ జ్యుయల్ అనే నటుడితో కలిసి పనిచేస్తున్నాడు. ఇప్పుడు తృప్తి పేరు వినిపిస్తుంది. చూడాలి మరి ఇందులో నిజం ఎంత ఉంది అనే దాని మీద మరి ఆధారపడి ఉంటుంది. ఇక అదేవిధంగా ఓటీటీలోకి డిఫరెంట్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయిపోయిందని కూడా ప్రచురించారు. ఇక మనసు పిలిచింది అని చెప్పి 47 సంవత్సరాల తర్వాత కమల్ రజనీ కలిసి నటిస్తున్నారు. ఇద్దరు తమిళ నటులు తెలుగు వారికి ప్రీతి పాత్రలు. తెలుగు కుటుంబాలలో గుండెల్లో పాగా వేస్తున్న సూపర్ స్టార్లు ఇద్దరు కలిసి నటిస్తున్నారంటే తెలుగు వారికి ఇది ఇద్దరి కథలెన్నో గుర్తుకు వస్తాయి. ఒక నోస్టాల్జియా అని మరొక వీరిద్దరు కలిసి నటిస్తున్నారని చెప్పి ఒక ఆర్టికల్ రాయటం జరిగింది. హిట్ అయిన కామెడీ సినిమా అని కూడా మరి ప్రచురించారు. ఓవరాల్గా మరి చూసుకుంటే ఈ రకంగా మనకి సినిమా న్యూస్తో పాటు మరి దీనిలో ప్రధానంగా ఈ రోజున టాప్లోనే మనం చూసాం, అల్లు వారింట పెళ్ళి సందడి నెలకొంది. మరి బన్నీ గ్రాండ్ పార్టీ కూడా ఇచ్చారని అల్లు వారి కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. హీరో అల్లు శిరీష్ వివాహంలో త్వరలో జరుగుతున్న నేపథ్యంలో ఆయన సోదరుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఫామ్ హౌస్లో గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇచ్చారు. ఈ వేడుకలను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అల్లు శిరీష్ నయనికా రెడ్డిల వివాహం మార్చి 6వ తేదీన జరగనుంది. పెళ్లి పనులు వేగంగా జరుగుతున్న క్రమంలో కుటుంబ సభ్యుల సన్నిహితుల కోసం అల్లు అర్జున్ ఈ పార్టీని ఏర్పాటు చేయటం అయితే జరిగింది. ఇక అదేవిధంగా ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఏం ప్రచురించారో చూద్దాం. కాస్త సంస్కారం ఉండాలి. ఆంధ్రప్రదేశ్ కానీ రాష్ట్ర ప్రజలకు కానీ బిల్ గేట్స్ చేసిన అన్యాయం కూడా ఏమీ లేదు. అయినా ఆయన వైసీపీ గ్యాంగ్